ఆయన క్లాస్ వినడానికి వెళ్ళాను. ఇవాటికి ఆ క్లాస్ నన్ను వెంటాడుతూ ఉంటుంది. మళ్ళీ రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఆయన మళ్ళీ గుర్తొచ్చి యూట్యూబ్లో గోపీనాథ్ అంటే వీడియోస్ ఉంటాయి. అందులో ఆయన మాట చెప్పాడు. సచిన్ టెండూల్కర్ తెలుసు కదా, సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర పుస్తకం వచ్చింది ఆయన రాసుకుంది. అందులో ఒక విలేకరు అడిగారండి ఆయన, ఏమంటే మీరు బయట ఫంక్షన్స్కి పార్టీలకి వెళ్తుంటారా అని అడిగారు. ఇంటికెళ్ళమంటే వెళ్ళాల్సి వస్తుంది, మాకు పెద్ద పెద్ద మినిస్టర్లు ఉంటారు కదా, పారిశ్రామికవేత్తలు, అంబానీ లాంటి వాళ్ళు పిలిచినప్పుడు నేను రానంటే కుదరదు కదా, నేను వెళ్తాను, వెళ్ళి అందరికీ కనిపిస్తాను, నేను వచ్చినట్టు అందరికీ తెలుస్తుంది. 9:30 కల్లా నేను అక్కడి నుంచి జంప్ అయిపోతా, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఉదయం మళ్ళీ నేను 4 గంటల కల్లా నేను ప్రాక్టీస్కి వెళ్ళాలి. అక్కడే తాగి తందనాలాంటి అర్ధరాత్రి దాకా గడిపారనుకోండి, బాడీ సహకరించదు, మళ్ళీ ఉదయం నిద్ర లేవడానికి కుదరదు. మరి ఆయన భారతరత్న స్థాయికి వెళ్ళాడు కదా, వెళ్ళాడంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటేనే కదా వెళ్ళింది. కాబట్టి నేను వెళ్తాను, కానీ 9:30 కల్లా ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి నిష్క్రమిస్తాను. ఇది చెప్తారు. అంటే దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనం కూడా పనులు చేస్తాం, టీవీ చూస్తాం, ఎంతసేపు అరగంట రోజు చూడాలి, గంటలు చూడచ్చు. ఆటలాడుకోవాలి, బాడీకి మైండ్ రిలాక్సేషన్ చాలా అవసరం. కానీ ఆటలు వేయించుకోవాల్సింది ఏంటంటే, ఏ కేటగిరీకి చెందిన స్టూడెంట్గా ఉన్నామా, బి కేటగిరీకి చెందిన స్టూడెంట్గా ఉన్నామా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు బి కేటగిరీ స్టూడెంట్గా ఉంటే ఇక్కడితో ఆగిపోదు, లైఫ్లో కూడా బి కేటగిరీలోకి వస్తాం, అంతే కదా. చదువులోనే కాదు, రేపు జీవితానికి పోయినా ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ సమాజంలో పోటీ పడాలంటే వీడు వెనకపడి ఉంటాడు. వీరికి ఏంటంటే ముందు నుంచి ఫోకస్గా ఉంటాడు కాబట్టి జీవితంలో కూడా ముందుంటాడు. ఫస్ట్ దీని గురించి ఒక నిమిషం ఆలోచించండి. తెలుసో తెలియకో మనలో చాలామంది ఎంటర్టైన్మెంట్ చాలా ఆకర్షిస్తుంది, వెంటనే సంతోషం. మనకేంటంటే పరీక్షలు, చదువు ఇవాళ వెంటనే హ్యాపీనెస్ రాదు, హోంవర్క్ చేస్తే వెంటనే హ్యాపీనెస్ రాదు, చదువుకుంటే వెంటనే హ్యాపీనెస్ రాదు, క్లాస్ బాగా వింటే వెంటనే హ్యాపీనెస్ రాదు. కానీ మిగతావి వెంటనే హ్యాపీనెస్ ఇస్తాయి కదా, వెంటనే కిక్ ఇస్తాయి. అందువల్లనే చాలామంది వీటిలో పోయి నష్టపోతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఏ కేటగిరీ విద్యార్థిగా మారాలి అనేది ఫస్ట్ అనుకోవాలి. ఒక టిఆర్ ఆర్వేకర్ అని ఒక గొప్ప, అంటే ఆయన ఒక పుస్తకము ఫేమస్ బుక్ అది. అందులో ఏంటంటే మనీ గురించి రాసింది, సీక్రెట్స్ ఆఫ్ ద మిలీనియర్ మైండ్ అని. కానీ కొన్ని పదాలు మారుస్తే అందులో యాజ్ ఇట్ ఈజ్గా స్టూడెంట్స్కి పనిపిస్తుంది. కొన్ని పదాలు మిలీనియర్ అనేది తీసేసి జీనియస్ మైండ్, సీక్రెట్స్ ఆఫ్ ద జీనియస్ మైండ్, సీక్రెట్స్ ఆఫ్ ద టాపర్స్ మైండ్ ఇలా మారుస్తే పుస్తకం మిలీనియర్ మనీ వచ్చే కాడ స్టూడెంట్ ఇలాంటి పదాలు చేరిస్తే అద్భుతమైనటువంటి పుస్తకం అది. నా టాపర్స్ మైండ్ చూసారా పుస్తకం? నేను చెప్పిన సీక్రెట్స్ ఆఫ్ ద మిలీనియర్ మైండ్ ప్రభావం చాలా ఉంటుంది కనపడకుండా. అందులో ఆయన ఏం చెప్తారంటే, మనందరికీ ఒక ప్రోగ్రామింగ్ జరిగిపోతున్నాం, మనందరి మైండ్లో ఒక ప్రోగ్రామింగ్. అంటే ఇప్పుడు చదువు అంటే ఒక ప్రోగ్రామింగ్, 3 విషయాల ద్వారా ప్రోగ్రామింగ్ జరుగుతున్నాడు. ఒకటి, గ్రూప్ ఒక్కటి కష్టపడండి అంటే కష్టపడండి అంటారు. అంటే మనకు తెలియకుండానే ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈ పని కష్టము అని. బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది, నాకు సుఖము కావాలి, సంతోషం కావాలి, నాకు ఈజీగా ఉండే పనులు చేస్తాను, నాకు హ్యాపీనెస్ ఇచ్చే కావాలి.
ఇది హ్యాపీగా ఉంటుంది, పని చేయటంలో హ్యాపీగా ఉంటుందని చెప్పటం మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు, ఎందుకు అలా చెప్పట్లేదంటే వాళ్ళ పేరెంట్స్ అలాగే చెప్తారు. మన టీచర్స్ పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ కానీ చదువు కష్టమని ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రామింగ్ని బట్టే మనకు మాటలు వస్తాయి, అంటే మన చుట్టూ వినే మాటలు. రెండవది మన ఎక్స్పీరియన్స్, మనం అనుభవిస్తున్నది ఎక్స్పీరియన్స్ వల్ల వస్తాయి. కొన్ని సంఘటనల వల్ల, కొన్ని సంఘటనలు ఏంటి, ఎగ్జామ్స్. ఇప్పుడే నేను లోపలికి వచ్చేటప్పుడే భాస్కర్ రాజు అని ఫ్రెండ్ తిరుపతి ఒక స్కూల్ నడుపుతున్నారు, మేక్ మై బేబీ జీనియస్ అని. అతను నాకు ఈ ఫీల్డ్లోకి వచ్చిన 2001 మీరు పుట్టక ముందు నుంచి పరిచయం అయింది. ఈ మధ్య ఒక తెలుగు తప్పులు లేకుండా చదవటం మీద టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వబోతూ ఆ యాడ్ పంపించి దాంట్లో నుంచి మాట్లాడుతూ వచ్చారు బాబు. అయితే ఆయనతో ఒక మాట చెప్పాను, ఏంటంటే మార్కులు తగ్గినాయి అనుకోండి, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏమనాలి అంటే ఇందులో నుంచి నువ్వు ఏమి నేర్చుకున్నావు అన్నారు. ఏమనాలి, వ్యాపారంలో నష్టపోయారన్న ఒక ఆయన బిజినెస్ పెట్టారు, నష్టపోయారు. అందరూ ఏమంటారనే మొదటి నుంచి చెప్పాను కదా నీకు వ్యాపారం పనికిరాదని అని చెప్తుంటారు కదా. నువ్వు వ్యాపారానికి పనికిరావు. అలా కాకుండా ఏమనాలి, నువ్వు ఇందులో నుంచి ఏమి నేర్చుకున్నావు, గుణపాఠం ఏం నేర్చుకున్నావు అని ఆలోచించామనుకోండి. ఇతరులు కూడా అలాగే అడిగారనుకోండి, ఓకే నాకు మార్కులు ఎందుకు తగ్గినాయి అంటే అప్పుడు ఆలోచించడం మొదలు పెడతారు. ఏం చేస్తే నెక్స్ట్ టైం మార్కులు పెరుగుతాయి, ఆటోమేటిక్ ఆన్సర్ కూడా అందులోనే ఉంటుంది. ఇదిగో నేను ఈ కారణాల వల్ల, అంటే సెల్ఫ్ ఎనాలిసిస్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. చూడండి, వ్యవసాయం చేస్తారు, తెలుసు కదా ఎలా చేస్తారు. ఫ్రూట్స్ మారాలి అంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు బొత్తాయి తోట ఉంది, రైతులు పంట సరిగ్గా రావట్లేదు, వెంటనే ఏం చేస్తారు, పొలానికి నీళ్లు పెడతారు. అంటే వేర్ల నుంచి నీళ్లు పీల్చుకొని కాయలు బాగా పెద్దగా అవుతాయి. అంటే ఫ్రూట్స్ మారాలి అంటే రూట్స్ మారాలి. ఫ్రూట్స్ అనేవి కనపడతాయి మన కంటికి. ఫ్రూట్స్ అనేవి ఇది విజిబుల్, ఇన్విజిబుల్. అంటే కనపడేవి మారాలి అంటే మార్పు ఎక్కడ జరగాలి, ఫ్రూట్స్లో కనపడిన తోట మారాలి. అంటే మీలో మార్పులు అనేవి కనపడతాయి కదా, మీకు వచ్చే మార్పులు కనపడతాయి, మీ బిహేవియర్ కనపడుతుంది. ఎన్ఎల్పిలో ఒక సూత్రం ఏంటంటే యూ కెనాట్ నాట్ కమ్యూనికేట్ అంటారు. యూ కెనాట్ నాట్ కమ్యూనికేట్ అంటే మనము మన భావాన్ని లోపల మనసులో ఉన్నదాన్ని బయటికి వ్యక్తం చేయలేకుండా ఉండలేమండి. బయటికి వ్యక్తం చేయలేకుండా ఉండలేదు. ఇక్కడికి వచ్చేటప్పుడే నేను ఎన్ఎల్పి ఫర్ టీచర్స్ అని నాకు బాగా ఇష్టమైన పుస్తకం, చాలా కష్టమైన పుస్తకం చదవండి. నా దగ్గర 15 ఏళ్ళ నుంచి ఉన్న పుస్తకము, అది కొడుకుడు పట్టిలేదు. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, కష్టమైన పుస్తకాల్లో విలువైన సమాచారం ఉంటుంది. ఒక పుస్తకం అర్థం కావట్లేదంటే మనం ఇంకా అర్థం చేసుకునే స్టేజ్కి రాలేదని, ఊరికి ఆషామాషిగా నావల్లా స్టోరీ చదివినట్టు చదివితే అర్థం కాదు. చాలా ప్రతి పదానికి మనకు అర్థం తెలుస్తున్న చాప్టర్ కష్టమైందనుకోండి పక్కన పెట్టేస్తారు చాలా. అవునా కాదు, ఇది రాదులే బాగా మనకు 70% మార్కులే కదా మనకు వస్తే సరిపోతుంది చాలా. అందుకంటే అంటే మనకి ఎన్ని మార్కులు రావాలి అనేది దేన్ని బట్టి నిర్ణయించుకుంటారు చెప్పండి. నాకు ఇన్ని మార్కులు రావాలి అని ఎవరన్నా ఒకటి చెప్పండి, దేన్ని బట్టి నిర్ణయిస్తాము? మీకు తెలుసు అది, మనకి ఇన్ని మార్కులు రావాలని వేరేది బట్టి మనం అనుకుంటాం. సింపుల్ ఆలోచన. దేన్ని బట్టి అనుకుంటాము? లక్ష్మణ్ ఇప్పుడు రేపు ఎగ్జామ్ రాస్తావమ్మా, నాకు ఇన్ని మార్కులు వస్తాయని అనుకుంటావు కదా, దేని ఆధారంగా అనుకుంటావు?
చెప్పట్రా గతంలో వచ్చిన మార్పు అవునా కదా? అంటే గతంలో మీ టీచర్స్ కూడా సార్ కూడా వీడు బాగా రేపు 550 అబోవ్ వస్తాయి, వీడి 580 వస్తాయి, 590 వస్తాయి అంటుంటారు కదా. దేన్ని బట్టి అంటారు? గతంలో వచ్చిన మీ మార్కులు బట్టే కదా, అంతే కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి తక్కువ మార్కులు వచ్చేవాడు కూడా బాగా చదివి ముందుకెళ్ళచ్చు, బాగా వచ్చేవాడు కూడా వెనక్కి పడవచ్చు, ఒక్కొక్కసారి జరుగుతుంటాయి కదా. అంటే గతంలో వచ్చిన మార్కులు బట్టే మనకు నెక్స్ట్ ఇన్ని మార్కులు వస్తాయని అనుకుంటాం. అంటే గతంలో వచ్చిన రిజల్ట్ మన రాబోయే రిజల్ట్ నిర్ణయిస్తుంది. దీన్నే ప్రోగ్రామింగ్ అంటారు. ప్రోగ్రామింగ్ దీన్ని మన పెద్దవాళ్ళు తలరాత అనేవారు. విన్నారా తలరాత అని? వాడి చదువు తలరాత లేదండి. వాడికి కొంతమందికి కష్టాలు ఎక్కువనే అనుకోండి, వాడికి సుఖం రాసి పెట్టలేదండి. ఈ బ్రెయిన్ ఎలా ఉపయోగించుకోవాలి, బ్రెయిన్ అర్థం చేసుకుంటే చదువులో కష్టం 90% తగ్గుతుంది. 90%. ఇది అర్థం కాకనే ఏం చేస్తే ఇది బాగా పనిచేస్తుంది బ్రెయిన్ అనేది తెలియకపోవడమే మనకు చదువు కష్టం కాదు. చూడండి ఎన్ని భాగాలు ఉన్నాయి? లెఫ్ట్ బ్రెయిన్, ఇది రైట్ బ్రెయిన్. అంటే మనందరికీ బ్రెయిన్ ఇలా ఉంటాయి, 2 భాగాలుగా ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. ఇది రైట్ బ్రెయిన్ కదా. చదువుకు సంబంధించిన అంశాలు ఎక్కువ లెఫ్ట్ బ్రెయిన్. ఇది క్రియేటివ్ బ్రెయిన్ అంటారు, రైట్ బ్రెయిన్. ఇది లెఫ్ట్ బ్రెయిన్ కాన్షియస్ మైండ్ అంటారు. అంటే మెలకువతో ఉన్నప్పుడు పనిచేస్తుంది. రైట్ బ్రెయిన్ నిద్రపోతున్నా పనిచేస్తుంది. 24 hours పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా పనిచేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. మనం పవర్ ఎట్లా? కాన్షియస్ మైండ్ 10% అనుకుంటే ఉదాహరణకు సబ్ కాన్షియస్ 90%. ఇది ఒక అంశాన్ని ముక్కలుగా చూస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ పార్ట్లుగా చూస్తుంది. రైట్ బ్రెయిన్ అంతా ఒక హెలికాప్టర్లో పైనుంచి, ఒక హెలికాప్టర్లో చూసామనుకోండి ఎలాగైతే మొత్తం కనిపిస్తుందో, రైట్ బ్రెయిన్ మొత్తాన్ని కలిపి చూస్తుంది. కాబట్టి ఈ 2 కలిసి పనిచేయటంలోనే మన సక్సెస్ ఉంది. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 కలిసి పనిచేయాలి. 2 కలిసి పనిచేయాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? ఇదేమో ముక్కలుగా చూస్తుంది. మీరేం చేస్తారు? క్లాస్లో ఇలా వింటానికి వచ్చి కూర్చుంటారు, లెఫ్ట్ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. అంటే నేనేం చెప్తున్నాను అనేది మీకు ముక్కలుగా కనిపిస్తుంది. దీని మొత్తం అర్థం తెలిస్తేనే ఆసక్తి ఉంటుంది. దీని మొత్తము పిక్చర్ తెలిస్తేనే ఫాలో అవటము, దాన్ని అర్థం చేసుకోవటం ఉంటుంది. ఎప్పుడైతే తెలియకపోతే ఒక 10 నిమిషాల తర్వాత మనకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇంట్రెస్ట్ పోయిన తర్వాత అప్పుడు రైట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, నేనున్నా లెఫ్ట్ బ్రెయిన్ ఏమో నీ బాడీతో ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. రైట్ బ్రెయిన్ బాడీతో సంబంధం లేదు, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. అంటే ఇక్కడే కూర్చుంటారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటుంటాం కదా, అదే అనమాట. అంటే క్లాసులోనే ఉంటాడు స్టూడెంట్, కానీ వాడి మైండ్ ఇక్కడ ఉండదు. వాడు ఫుడ్ దగ్గర, సినిమాలో, ఆటలో, గ్రౌండ్లో, ఇంటి దగ్గర ఉంటుంది. వాడికి దాని ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రయాణం చేస్తుంది. హోల్ బ్రెయిన్ లెర్నింగ్ అంటారు. హోల్ బ్రెయిన్ లెర్నింగ్ అంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కలిసి పనిచేయాలి. అంటే అప్పుడు 100%, అంటే 100% మార్క్స్ రావాలన్నా, సబ్జెక్ట్ 100% అర్థం కావాలన్నా, 100% గుర్తుపెట్టుకోవాలన్నా ఈ హోల్ బ్రెయిన్ లెర్నింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. హోల్ బ్రెయిన్ లెర్నింగ్ అంటే రైట్ బ్రెయిన్ని నేర్చుకోవడంలో ఇన్వాల్వ్ చేయాలి. అర్థమైందా? రైట్ బ్రెయిన్ని నేర్చుకోవడంలో ఇన్వాల్వ్ చేసి 2 కలిసి పనిచేయాలి. 2 కలిసి పనిచేయాలంటే మనం కొన్ని సూత్రాలు పాటించాలి. ఏమిటంటే ఈ 2 మధ్యలో కార్పస్ కోలోసమ్ అనే ఒక కనెక్షన్ ఉంటుందమ్మా. ఈ 2 మధ్యలో
గ్రీన్ గీతలో వేయించారా, ఇది కనెక్షన్, ఈ రెండు కలుపుతుంది. అయితే ఇది మనకు బలహీన పడి ఉంటుంది. ఎందుకంటే మనం లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తాం, రైట్ బ్రెయిన్ సరిగా యూజ్ చేయం. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, చుట్టం వచ్చారు, మీరు ఎడం చేత్తో నీళ్లు తీసుకొచ్చి ట్రై చేయండి చేత్తో ఇవ్వటానికి, ఎంతనేమంటారు ఇంట్లో వాళ్ళు. ఎడం చే ఇది మందే కదా, ఇది ఇలా తీసుకొచ్చి ఇస్తే ఏమంటారమ్మా పెద్దవాళ్ళు? ఏమంటారు? తిడతారా లేదా? ఉంటుందా లేదా బాబాయ్కి ఎడం చేత్తో నీళ్ళు ఇస్తావు, బుర్ర చేత్తో నీళ్ళు ఇస్తావని, ఎవరికైనా డబ్బులు ఇవ్వడానికి ఇలా తీసి ఇచ్చామనుకోండి, చేయి ఖాళీ లేదని ఆ చేతి ఇవ్వాలి, అవునా కాదు? అంటే ప్రతి దానికి ఈ చేయి పనికిరాదన్న. మనకు బాడీలో లెఫ్ట్ బ్రెయిన్ రైట్ పార్ట్ని కంట్రోల్ చేస్తుంది, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ పార్ట్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ ఎప్పుడైతే మనము ఈ చేయికి సరిగా వాడమో ఈ బ్రెయిన్ అర్థమైందా? ఈ రైట్ బ్రెయిన్ అది అప్పుడప్పుడు చేస్తాం, కానీ మనం చేసుకునే కొన్ని ఉంటాయి. ఇప్పుడు తల దూకోవాలనుకోండి, మనం లెఫ్ట్ హ్యాండ్తో దూకుంటే పడతారా? పట్టరు కదా. అలాగే మనము బ్రష్ చేసుకోవాలి, ఒక పూట రైట్ హ్యాండ్తో బ్రష్ చేసుకోండి, ఒక పూట లెఫ్ట్ హ్యాండ్తో బ్రష్ చేసుకోండి. మీ ఇంటి నుంచి స్కూల్కి వచ్చే ఒక దారి ఉంది, 2-3 దారులు ఉంటాయి కదా, రోజు ఒకే దారిలో రావాలా? ఇంకొక దారిలో రండి. రోజు ఒకే ఫ్రెండ్ పక్కనే కూర్చోకుండా మార్చి కూర్చోండి, కొత్త వాళ్ళతో స్నేహం చేయండి, దారిని ఎవరైనా వస్తున్నారు కొత్త వాళ్ళు పలకరించండి. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇక్కడ ఎవరికో సన్మానం జరిగిందండి, టీవీలో చూశారు, పేపర్లో వచ్చింది, మీ వీధిలో ఉంటాడు ఒక పెద్ద ఆయన, మీరు గుర్తుపడతారు కదా, పొద్దున్న ఎదురయ్యారు, గుర్తుపట్టారు. మీరిద్దరు ఫ్రెండ్స్ కలిసి ఏమనుకుంటారు, ఆయన నిన్న సన్మానం చేశారు గుడి దగ్గర అంటారు కదా. అలా కాకుండా ఇద్దరు పోయి ఆయనకి ఎదురుపడి నమస్కారం పెట్టి, మేము ఫలానా విజన్ స్కూల్లో 9th క్లాస్ స్టూడెంట్స్ పెట్టి నిన్న చూసాము పేపర్లో లేకపోతే టీవీలో, మీరు మా వీధిలో ఉండటం చాలా గర్వకారణం. ఊరికే రెండు మీకు నోటికి ఏది వస్తే అది మెచ్చుకోండి. ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా? మిమ్మల్ని గురించి 4 మాటలు అడుగుతారా లేదా? రెండోసారి మరలా మీరు ఈ దారిని కనిపించినప్పుడు మీ వైపు చూసి స్మైల్ చేస్తారా లేదా? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చదువు పూర్తయిన తర్వాత ఒక్కసారిగా భగవంతుడు మన బుర్రలో వేయడం, మనం డెవలప్ చేసుకోవాలి వాటిని. అర్థమైందా? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చదువంతా అయిపోయిన తర్వాత చాలామందికి కొత్త వాళ్ళతో మాట్లాడలేదు బిడియం. మనకు రోజు పరిచయం ఉన్న ఫ్రెండ్స్తోనే కంఫర్టబుల్గా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయండి, కొత్త వాళ్ళతో మాట్లాడి కొత్త వాళ్ళు పలకరించండి. ఇది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఇది చదువులో భాగం. అప్పుడు ఏమవుతుందంటే కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత అతి ముఖ్యమైనదమ్మా మీరు చేయాల్సింది, నోట్బుక్లో పెద్ద అక్షరాలతో రాసుకోండి. రైట్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అవ్వాలంటే చదివి క్లాస్కి రావాలి. అంటే ఈరోజు ఏమి వింటారో నిన్న కానీ ఈరోజు ఉదయం స్కూల్కి వచ్చే ముందు కానీ చదివి క్లాస్కి రావాలి. అలాగే రేపు వినబోయే లెసన్ని నేర్చుకోబోయేదాన్ని ముందుగా చదువుకొని క్లాస్కి రావాలి. ఇది త్వరలో మీరు పాటించాల్సిన ఒక 10 సూత్రాలు ఫ్లెక్స్ కానీ ఒక మంచి కలర్ దీంట్లో పెట్టి మీ క్లాస్ రూమ్లో అక్కడెక్కడ అంటించాలి అనుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే రెగ్యులర్గా మీకు గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఇది చదివి క్లాస్కు రావటం అనేది చాలా 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 ముఖ్యం. అర్థమైందా? సింపుల్ అండి. దానికే మీరు గంటలు కష్టపడక్కర్లా. ఇంకా హెడ్డింగ్ చూడండి, పైపైన చదవండి, కొంత అర్థమైన పర్వాలేదు, పూర్తిగా అర్థం కాకపోయినా కానీ ఎప్పుడైతే ఆ చదివి కొంత నేర్చుకొని క్లాసులో కూర్చుంటారో మన బ్రెయిన్ నోన్ టు అన్నోన్ పద్ధతిలో నేర్చుకుంటుంది. నోన్ టు అన్నోన్ పద్ధతి అంటే తెలిసిన విషయం నుంచి కొత్త విషయాన్ని నేర్చుకుంటుంది. ఎప్పుడైతే మీరు దాని గురించి కొంత అవగాహనతో క్లాస్ రూమ్లో ఉంటారో అప్పుడు టీచర్ చెప్పేది మీ బ్రెయిన్ 100% గ్రహిస్తుంది. ఆల్రెడీ మీరు బేస్ చేశారు కదా, అది మిమ్మల్ని ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తారు సబ్జెక్ట్. ఇది
చిన్న సూత్రం కదా, ఇది పాటించండి. తర్వాత లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కలిసి పనిచేయాలంటే ఆల్ఫా స్టేట్ అని చెప్పాను. మనకు బీటా, ఆల్ఫా, థీటా, డెల్టా అని 4 రకాల బ్రెయిన్ వేవ్స్ వస్తాయి. బీటా, ఆల్ఫా, థీటా, డెల్టా. బీటా అంటే మీరు అల్లరి చేస్తూ గొడవ చేస్తూ ఉంటే, క్లాస్ రూమ్లో కూడా ఆట స్థలంలాగా ఉంటే కొన్ని క్లాసుల్లో చూస్తాం, మన దగ్గర అంత లేదు. అసలు క్లాస్కి వెళ్ళి అబ్బా అయిపోయిందిగా అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు ఏ స్టేట్లో ఉంటుంది? బ్రెయిన్ వేవ్స్ బీటా స్టేట్లో ఉంటుంది. బీటా స్టేట్లో ఉంటే నేర్చుకోవటం అనేది 0 అండి, ఏముండదు. అర్థమైందా? ఆల్ఫా స్టేట్లో ఉండాలి, ప్రశాంతంగా కామ్గా ఉండాలి. తర్వాత 3వది థీటా స్టేట్, ఇంకా డీప్ రిలాక్సేషన్. గొప్ప గొప్ప కవులు కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్, రచయితలు కానివ్వండి, క్రియేటివ్ ఆర్ట్స్, వీళ్ళందరూ ఏంటంటే మూడ్ అంటారు చూసారా, థీటా స్టేట్. రచయితకి రాసేటువంటి మూడ్ రావాలి అంటే థీటా స్టేట్ అంటారు. అంటే డీప్ రిలాక్సేషన్. బాగా మెడిటేషన్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అవుతారా ఆ స్టేట్, థీటా స్టేట్. డెల్టా అంటే నిద్రపోతున్నప్పుడు ఉండే స్థితి, నిద్రపోతుండేటప్పుడు ఉండేది డెల్టా స్టేట్. వెంట రికార్డులో పెట్టుకోండి, కళ్ళగొట్టిన వాళ్ళు తీసేయాలి, కళ్ళు మూసుకోండి. శ్వాస తీసుకోవడం మొదలవడం చేస్తాం కదా, దీన్ని గమనిస్తూ ఉండాలి. దాన్ని గమనిస్తూ ఉండాలి. ఒకసారి కుడి ముక్కుతో బాగా తీసుకుంటాము, ఎడం ముక్కుతో ఒక్కోసారి 2 చోట్ల, ఏదైతే అది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దాని మీదనే మనసు పెట్టాలి. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అంటే ఫిజికల్ మజిల్స్ ఎలాగైతే జిమ్కి వెళ్ళి ఆటలాడితే ఎలాగా ఫిజికల్ మజిల్స్ మన కండరాలు బలపడతాయో, రెగ్యులర్గా ధ్యానం చేయటం ద్వారా మన మెంటల్ మజిల్స్, మానసిక శక్తులు బలపడతాయి. మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీ మెమరీ పెరుగుతుంది. మీరు ఒక విషయం అనుకుంటే దానికి కట్టుబడి ఉంటే పట్టుదల పెరుగుతుంది. మీ మీద మీకు ఒక సెల్ఫ్ ఎస్టీమ్, ఉన్నతమైన భావన కలుగుతుంది. జీవితంలో చాలా చాలా ఉన్నతంగా అసలు ఎందుకు జీవిస్తున్నాం అనేది కూడా అర్థమవుతుంది. చాలా గొప్ప ప్రయోజనాలు. మీరు రోజు 2 మినిట్స్తో స్టార్ట్ చేయండి, అది నెమ్మదిగా 10 మినిట్స్ వరకు తీసుకెళ్ళండి. ఎఫర్ట్లెస్గా, అది కూడా ఎఫర్ట్లెస్గా, అంటే ఏమాత్రమో బలవంతంగా ప్రయత్నించకుండా సహజంగా జరగాలి. అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరందరూ చేయగలుగుతారు. మీరు ఎంత కామ్గా ఉంటే మనము నేర్చుకోవడం మనకు బాగుంటుంది. టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే బాగా వినే వాళ్ళకు చెప్పటము ఎవరికైనా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, నెమ్మదిగా పడిపోయింది. ఓకే, అంటే ఫస్ట్ వాటర్ తాగాలి, రెండవది బ్రెయిన్ బట్టి, మూడవది ఏంటంటే ఒకసారి లేచి ఈ చెవుల పక్కన ఇలా వేలు పెట్టుకొని ఆవలిస్తుందంటే నవ్వుతారా. తర్వాత ముక్కు కింద రెండో చెయ్యి ఇలా తీసుకోవాలి. దీన్ని స్పేస్ బటన్స్ అంటారు. స్పేస్ బటన్స్. మళ్ళీ రెండో చెయ్యి
ఏమా ముందే బ్యాలెన్స్ బటన్స్ బ్యాలెన్స్ సైడ్ నిల్చోండి. ఎదురుగా పెట్టుకుని ఇలా ప్రెస్ చేయండి. దండం దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. తర్వాత బాడీని షేక్ చేస్తూ జంప్ చేయండి. బాడీని షేక్ చేస్తూ జంప్, షేక్ చేస్తూ జంప్, షేక్ జంప్. షేక్ జంప్, షేక్ జంప్, షేక్ జంప్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ చాలా ఇష్టం. ఇక్కడ అప్పిపోయాను. చాలా మంచి పిల్లలు. నేను 2001 నుంచి చాలా స్కూల్ వాళ్ళు నాకు ఉండమన్నారు సార్. ఉద్యోగం ఇస్తామండి, మంచి శాలరీ ఇస్తామని నాకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటిలేషన్స్ ఇక్కడి నుంచి అలా. ఇప్పుడు ఇంకొక టెక్నిక్ చెప్తాను, సక్సెస్ టిప్స్. ఇవి పాటిస్తే అద్భుతాలు చేస్తారు మనం. అంటే నేను చెప్పేది కేవలం మీ 9th క్లాస్ అని కాదు, మీ లైఫ్ లాంగ్. ఒక రకమైన విద్యార్థులు ఏంటంటే మొదటి నుంచి చదవరు, తక్కువ చదువుతారు. ఎగ్జామ్స్ వస్తుందో కదా అని చివరికి వచ్చేటప్పుడు చదువుతారు బాగా. ఇది సంక్రాంతి అయిపోయి, జనవరి అయిపోయి, ఈ ఎగ్జామ్స్ నెల రోజులు కూడా లేనప్పుడు అప్పుడు పుస్తకాలు అప్పుడు జూలు ఇది టైం దగ్గరకు వచ్చేసింది. మనకు మీకుందా 3 చేపల కథ మాకు ఉండేది. దీర్ఘదర్శి. ఈ చేపలు ఎక్కడ ఉంటాయి? చెరువులో ఉంటాయి, సముద్రంలో నదిలో ఉంటాయి కదా. ఈ చెరువులో ఉన్న చేపలు అనుకోండి, మనం తెచ్చుకున్న తర్వాత మన మూపుడు లెక్క వస్తాయి, తింటాం. అదే తెస్తాము, అదే చేపిస్తామంటారు. అట్లా ఈ చేపలు ఏంటంటే దీర్ఘదర్శి చెరువు ఎండిపోతూ ఉంటుంది. దీర్ఘదర్శి ఏం చేస్తుందంటే చెరువు పూర్తిగా ఎండిపోకముందే వేరే చెరువులకి, నీళ్ళున్న చెరువులకి మారిపోతుంది. ఇది దీర్ఘదర్శి. ముందు చూపు అంటారు సార్, ముందు చూపు. ప్రాప్తకాలకులు అంటే ఏంటంటే ఈ చేప వల్ల పడుద్ది, చేప పట్టేవాడి వల్ల పడుద్ది, కానీ చచ్చిపోయిన ట్యాక్సీ చచ్చిపోయిన చేపని వదిలేస్తారు. అమ్మాయి అంటే సమయస్ఫూర్తి. దానికి ఉండేది ఏంటంటే సమయస్ఫూర్తి. చాలామంది విద్యార్థులు చదవకపోయినా చివరిలో సమయస్ఫూర్తి ఉపయోగించి ఏదో ఇంపార్టెంట్ చదువుకొని ఏదో వాడి దగ్గర వీడి దగ్గర పక్కన చూసి రాసి కొంత కామన్ సెన్స్ ఉపయోగించి మొత్తానికి పాస్ అయ్యాం, నెట్టెక్కాను ఆయన, ఎగ్జామ్ అయిపోయింది. వీడు ప్రాప్త కాలకుడు. దీర్ఘదర్శి ప్రాప్త కాలకుడు. దీర్ఘసూత్రుడు. వీడేమీ ఉపాయం ఉండదు, ముందు చూపు ఉండదు. వీడేం చేస్తాడంటే పోయేదాన్ని చూసి జాగ్రత్త పడేవాడు. ఊరికి చేపల ఎగ్జాంపుల్ వాటికి ఎలా ఉంటాయి అనేది కాదు, మనుషుల కోసమే అలా చెప్పారు. అంటే ముందే జరగబోయేది. అంటే ఎగ్జామ్
ఎగ్జామ్స్ ఇవాళ కాకపోతే రేపైనా వస్తాయి, కానీ ముందు నుంచి చదువుకుంటే అప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు కదా. బాయ్. ముందు నుంచే చదువుతాడు, ఏ రోజు వేసిన ఆ రోజు చదువుతాడు. వీడికి ఎగ్జామ్ అంటే భయం ఉండదు, ఒత్తిడి ఉండదు, మంచి మార్కులు వస్తాయి. ముందు నుంచి చదివేవాడికి ఏంటంటే కథ ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు, టైం ఉంటుంది కాబట్టి. చూడండి, ఇంకొకటి, ఇలా చదివేవాడు సినిమాకి వెళ్ళినా ఎంజాయ్ చేయగలుగుతాడండి. వీడికి హోంవర్క్ చేసుకొని, లేకపోతే అలా చదవాల్సింది చదువుకొని, ఫ్రెండ్స్తో చుట్టాలు వస్తే వాళ్ళతో సినిమాకి వెళ్ళామనుకో, సినిమాని ఎంజాయ్ చేయగలుగుతారు. అలా కాకుండా పని మానుకొని హోంవర్క్ చేయకుండా, రేపు ఎగ్జామ్ ఉంటే చదవకుండా, ఫ్రెండ్స్తోనో బంధువులు వస్తే వాళ్ళతో సినిమాకి వెళ్తే ఫ్యామిలీ మెంబర్స్తోనో మీ మనసులో మధ్య మధ్యలో పొడుస్తూ ఉంటుంది. రేపు ఎగ్జామ్ ఉంది, చదవలేదు, హోంవర్క్ చేయలేదు, టీచర్లు తిడతారు, గుర్తు చేస్తూ ఉంటుంది కదా. అటు సినిమా హ్యాపీనెస్ ఉండదు, ఈ హ్యాపీనెస్ ఉండదు. జరుగుతుందా లేదా మనకు ఏమా? జరుగుతుందా లేదా? కాబట్టి ఇది మనకు జీవన విద్యలో చెప్పారు కాన్సెప్ట్. కాబట్టి మనము అలా ఉండకుండా, ద్వంద్వంగా ఉండకుండా, ఏ పనినైనా సంపూర్ణంగా ఆనందించాలంటే ఎప్పుడు చేసే పని అప్పుడు చేసే. మీరు బ్రష్ చేసుకుంటున్నారనుకోండి, దీన్ని మొన్న సండే ఆంధ్రజ్యోతి పేపర్లో అనుకుంటాను, విపశ్యన ధ్యానం మీద వచ్చింది. సండే బుక్ వస్తుంది కదా ఈనాడులో, ఒక్కొక్క వారము ఒక్కొక్క స్పెషల్ టాపిక్, అంటే ముఖ చిత్ర కథనం వస్తుంది, 3-4 పేజీలు. మొన్న సండే నేను దానికోసమే పేపర్ కొన్నాను, చూపిద్దామని తెద్దామనుకున్నాను కాలేదు. విపశ్యన ధ్యానం మీద నేను విపశ్యన ధ్యానం 10 days చేశాను. 10 daysలో 120 గంటలు ధ్యానం చేశాను. రోజుకు 12 గంటలు ధ్యానం ఉంటుంది. 12 గంటలు మిగతా విషయాలు, తిండి, నిద్ర అన్నీ కలిపి 12 గంటలు కూర్చోవాలి. అంటే నాన్ స్టాప్గా కాదు, 4 గంటలు ఒక ఫ్లాట్, 3 hours ఒక ఫ్లాట్, 2 hours ఒక ఫ్లాట్, అలా వస్తుంది టైంను బట్టి. ఆ టైంలో మనం ఇంకా ఆ 10 రోజులు ఎవరితో మాట్లాడకూడదు లేదు. సైకిల్ కూడా చేయకూడదు. రూమ్కి 2 ఉంటారు, ఫుడ్ పెడతారు, అన్నీ ఉంటాయి, ఫ్రూట్స్ అన్నీ చాలా మంచిగా ఉంటాయి. ఇలా కూర్చోవాలి స్టైల్గా. శ్వాస మీద ధ్యాస పెట్టడం 3.5 రోజులు చేయమంటారు. 3.5 రోజులు కూర్చున్నామా, బ్రష్ చేసుకుంటున్నారు, బ్రష్ చేయడం మీదనే మనసు పెట్టాలి. ఈరోజు నీకు ప్రాక్టీస్ చేయండి, చిన్న చిన్న పనుల మీద ప్రాక్టీస్ చేయండి. స్నానం చేస్తున్నారు, స్నానం చేయడం మీద మనసు పెట్టాలి. అంటే ప్రతిదీ ధ్యానంలాగా చేయాలి. వాకింగ్ మెడిటేషన్, నా దగ్గర వాకింగ్ మెడిటేషన్ అనే బుక్ ఉంది, దాన్ని నేను తెలుగులో కూడా అనువాదం చేశాను. నడిచేటప్పుడు నడక మీదనే ధ్యాస పెట్టాలి. అసలు మీరు ఎంత దూరమైనా నడవగలుగుతారు, అంటే ఎఫర్ట్లెస్గా నడవాలి. హ్యాపీగా శ్వాసని నడకని అనుసంధానం చేసి నడవాలి. ఎంత దూరమైనా నడవాలి, ఎఫర్ట్లెస్ నడక ధ్యానం. తినేటప్పుడు క్లాస్ వింటున్నారు, లిజనింగ్ మెడిటేషన్, టీచర్ చెప్పేది వింటూ ధ్యానం చేయాలి. అంటే వింటూ ధ్యానం చేయడం బట్టి వింటమే ధ్యానం, అర్థమైందా? నోట్స్ రాసుకోవడం. ఫస్ట్ క్లాస్ రూమ్లో సిట్ లైక్ ఏ స్టూడెంట్. క్లాస్ రూమ్లో విద్యార్థి బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఇప్పుడు అత్తానికి దానిలో పవన్ కళ్యాణ్ అంటాడు, ఏమైనా నీకు డ్రైవర్ బాడీ లాంగ్వేజ్ లేదే అని గుర్తొస్తుందా? అవునా? ఏమైనా నీకు డ్రైవర్ బాడీ లాంగ్వేజ్ లేదంటే, అంటే పాత సినిమాల్లో ఎన్టీఆర్, అఖిలే నాగేశ్వరరావు, చిరంజీవి వాళ్ళందరూ డ్రైవర్ పాత్రలు ఎలా చూపిస్తారు. అంటే మనకు స్టూడెంట్కి ఏ లాంగ్వేజ్ ఉండాలి? బాడీ లాంగ్వేజ్, స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఇది చాలా ముఖ్యమండి. నేను ఇది హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంది. వాళ్ళకి ఆ స్టూడెంట్స్ రెసిడెన్షియల్ కాలేజీ అది. ఆ స్టూడెంట్స్ ఎలా ఉన్నారో తెలుసా? సినిమాల్లో రౌడీ స్టూడెంట్స్ చూపిస్తారు చూడండి, మాస్టర్ సినిమాలో ఉంటారు, బైక్లు వేసుకొని క్లాస్ రూమ్లోకి వస్తారు. వాడికి ఈ ప్యాంట్కి ఎన్ని జేబులు ఉంటాయి, రకరకాల క్రాఫ్ట్లు, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇంకా రౌడీలు వచ్చి కూర్చున్నట్టుంది 400 మంది స్టూడెంట్స్.
నన్ను పరిచయం చేసి ధైర్యం కూడా చేయలేదు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్. తలిపేసేసారు. సార్ మా వాళ్ళని ఇడిగిడిగా మేము మాట్లాడతాం కానీ ఇంతమందితో మేము అడ్రస్ చేయలేమంటే నాకు సత్తుపల్లి నాగేశ్వరరావు గారిలో కరస్పాండెంట్ పంపించారు. గవర్నర్ గారు బాగా మోటివేట్ చేస్తారు. నేను ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అయింది ఆ క్లాస్. అంటే అసలు వీళ్ళు వింటారా అని నేను అనుకున్నాను. వీళ్ళకి క్లాస్ చెప్పలేకపోతే నేను మళ్ళా మైక్ తీసుకోకూడదు. అంటే ఎన్ఎల్పీలో ఏం చెప్తారంటే ప్రతి మనిషి వెనకాల ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. ఎవ్వరు కూడా చదవకూడదు, అల్లర్చిల్లరగా ఉండాలా, వ్యవస్థగా ఉండాలా, అందరితో తిట్టు తినాలి అని ఎవరికైనా ఉంటుందా? ఉండదు, ఎవరికి ఉండదు. దుర్మార్గులు కూడా, రౌడీలు కూడా, బయట కూడా ఎవరికి ఉండదు. పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. అంటే వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, సరైన బ్రాటప్ మైండ్ సెట్ లేకపోవడం వల్ల, మన చుట్టూ ఉండే పరిసరాల వల్ల అలా ఉంటారు. కానీ ఎవరు కావాలని దుర్మార్గంగా ఉండదు. నేను అందరికీ చదవాలని ఉంటుంది, ఉండదా లేదా? కాకపోతే మనకేంటంటే పోస్ట్ పోన్మెంట్. ఇప్పుడు ఇది హాయిగా ఉంది, లేట్గా లేకపోతే హాయిగా అనిపిస్తుంది. ఫస్ట్ అక్కడ బ్రేక్ చేయండి. 5 AM క్లబ్ అని రాబిన్ శర్మ ఆయన 5 AM అని ఒక బుక్ రాశారు. వరల్డ్ ఫేమస్ ఆ పుస్తకం. ఈసారి చూపిస్తాను మీకు, నా దగ్గర ఉంది. 5 AM అంటే ఆయన ఏం చెప్తాడంటే ఉదయం 5 గంటలకు నిద్ర రావాలని చెప్తాడు. ప్రపంచంలో గొప్పవాళ్ళు అయిన వాళ్ళకు ఉండే మంచి అలవాట్లు మొట్టమొదట ఉదయం నిద్ర లేచిన తర్వాత బాడీని మైండ్ని చూజ్ చేసుకోవాలి. ఆ రోజంతా యాక్టివ్గా పనిచేయాలంటే బాడీకి ఏమి ఇవ్వాలి? కొన్ని ఎక్సర్సైజులు. ఇప్పుడు మీకు బ్రెయిన్ జిమ్ నేర్పించాను కదా, అవి కానివ్వండి, కొంచెం వాకింగ్, కొన్ని యోగా ఆసనాలు, చిన్న సింపుల్గా. అంటే ముందు శరీరానికి కొంత ఒక 20 నిమిషాలన్నా ఎక్సర్సైజ్ ఇవ్వాలి. తర్వాత మైండ్కి ఇవ్వడం ఏంటంటే ఒక 10-20 నిమిషాలు ఏదన్నా మంచి పుస్తకం చదవడం, ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయటం. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మీకు బాడీ మైండ్ చురుగ్గా తయారవుతుంది. తర్వాత ఇంట్లో మీకు లెర్నింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు క్రికెట్ ఇష్టమైన వాళ్ళ అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? క్రికెట్ ఆడేవాళ్ళు నువ్వు ఆడతావా? ఇప్పుడు క్రికెట్ ఆడాలి. ఇప్పుడు ఇలాగే స్కూల్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతావా? ఎలా కదా? ఏమేమి ఉంటాయి నీ దగ్గర? బ్యాటు, ఇంకా క్రికెట్ ఎన్ని ఉంటాయి కదా? చూడండి, అర్థమైందా? నీకు కావాలి ఒక స్టడీ టేబుల్. ఇప్పుడు ఆ స్టైర్ ఉంది, అలాంటి ఒక మంచి స్టడీ చైర్, ఒక ప్లాంక్ అది పెట్టుకొని రాసుకోవటానికి, ఒక టేబుల్ పుస్తకాలు అవి పెట్టుకోవటానికి, అలాగే ఒక వాల్ క్లాక్ టైం చూస్తారు. ఇవన్నీ ఒక మోటివేషన్కు. కుంకుమ, గంట కొడతాం కదా, గంట, కొన్ని దేవుడి పటాలు ఉంటాయి కదా. అంటే ఆ వాతావరణం అక్కడికి వెళ్ళగానే ఒక ఈశ్వరుడు పుట్టారు, రాముడు, సాయిబాబాను, మీకు ఇష్ట దైవాలు. అట్లా ఒక విధమైనటువంటి ఆ మూడ్ వస్తుంది, ఆ మానసిక స్థితి క్రియేట్ అవుతుంది. అర్థమైందా? అట్లాగే మీరు చదవటానికి కావాల్సిన వాతావరణం ఈరోజే కల్పించుకొని ఇంటికి పోయిన తర్వాత ఎంతమందికి ఉందో నాకు తెలియదు. ఎంతమందికి లేదు కల్పించుకుందాం అనుకుంటున్నారో చేతులు నిజాయితీగా. ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు నేను దాని మీద శ్రద్ధ పెట్టాలి. పోనీ ఉన్నా కానీ అరకొరగా ఉంది, ఇంకా దాన్ని బాగు చేసుకోవాలి. ఇది అబ్బాయిలు ఎవరు చెప్పట్లేదు. ప్లేస్ ఉందా? స్టడీ ప్లేస్ ఉండటం అంటే అక్కడ ఉండాల్సిన పరికరాలు ఉండాలి. పేరెంట్స్ చెప్పి కొనిపించుకోండి. మీ బర్త్డే డ్రెస్ మానేసేయండి. ఏ పంపలే మనకు పాత డ్రెస్తో ఉంటే మనం సమాజం గుర్తించినప్పుడే నిజమైన బర్త్డే. మనం గర్వపడ్డప్పుడు నిజమైన బర్త్డే అనుకోండి. బర్త్డే రోజు ఈ సాక్షిలో అవుతుంది, వేలు అవుతుంది కదా, కొద్ది డబ్బులతో ఆ కర్టెన్ నువ్వు వేసుకొని డిస్టర్బెన్స్ లేకుండా పేరెంట్స్ కూడా అలవాటు అవుతారు. నువ్వు అక్కడికి వెళ్ళి చదువుతున్నావంటే టీవీ ఆఫ్ చేయాలనేది పేరెంట్స్కి ఆటోమేటిక్గా రావాలి. కనీసం వాల్యూమ్ తగ్గించి నీకు వినపడకుండా పెట్టుకోవాలి. ఇది ఇంట్లో ఇది ఒక రాజ్యాంగం లాగా అన్నమాట. ఇది అలవాటు చేసుకోవాలి. అంటే ఈ రోజు నుంచి ఉదయము 1 అవర్
ఈవినింగ్ 2 అవర్స్కి మీరు చదవటం అలవాటు చేసుకుంటే ఈ రోజు నుండి మార్నింగ్ 1 అవర్ ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అంతా నాకు ఎక్కడ టైం ఉంటుందండి, నేను 8కి రావాలన్నా కానీ ఒక గంట పుస్తకాల దగ్గర కూర్చోవడానికి వీలుగా నువ్వు ముందుగా నిద్ర లేవాలి. రాబిన్ శర్మ మళ్ళీ చెప్తున్నా కొటేష్. టైం సరిపోవట్లేదండి నాకు అంటారా? మీకు 24 గంటలు ఉంటుంది టైం రోజుకి, 24 అవర్సేనా? లేదు అంతకంటే ఎక్కువ. సరే నేను 1 గంట అదనంగా మీకు ఇస్తానంటాడు ఆయన. దాన్ని మీరు దీన్ని కేటాయించండి అంటారు. దానికి ఆయన చెప్పింది ఏంటంటే నాకు అద్భుతం అనిపించింది. ఒక అరగంట ముందుగా నిద్ర లేవండి, ఒక అరగంట ఆలస్యంగా పడుకోండి. ఏం చెప్పారు ఆయన? అరగంట ముందుగా నిద్ర లేవండి, అరగంట ఆలస్యంగా నిద్రపోండి. ఒక గంట ముందు మిగిలిందా మనకు? మిగిలింది కదా. లక్ష్యం ఉన్నవాడికి ఆకలి నిద్ర తగ్గుతాయి అంటే ఆటోమేటిక్ జరిగిపోతుంది. లక్ష్యం లేకపోతే తిండి ఉంటుంది. ఏమో వేసింది, ఇప్పుడేముంది, ఇప్పుడేం తిందామనే ఉంది. లక్ష్యం ఉన్నవాడికి తినాలి కాబట్టి తింటాడు, కానీ తిండే ప్రధానం కాదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. తినాలి, తినొద్దంటలేదు మళ్ళా. లేకపోతే పంపలు మురుగుతాయి. సార్ ఎవరైనా ఆయన క్లాస్ పెట్టారు, మా అబ్బాయి తినటం మానేశారు, మా అమ్మాయి తినటమే లేదు, అసలే కొంచెం తింటుంది, అది కూడా తినటం లేదు అంటే మళ్ళీ నేను ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నేను ఉండాలనుకుంటున్నా మీరు. ఎందుకంటే నిదానమే ప్రధానం, ఆలస్యం అమృతం విషయం అంటారు. అర్థం చేసుకోవటం. నేను చెప్పేది తినండి బాగా, కానీ తిండే పరమావధి అనుకోకుండా తినండి. అర్థమైందా? తినేటప్పుడే తిండి గురించి ఆలోచించాలి. 24 గంటలు తిండి గురించి ఆలోచించకూడదు. మిగతా టైం అంతా దేని గురించి ఆలోచించాలి? చదువు గురించి ఆలోచించండి, మీ లైఫ్ గురించి ఆలోచించండి. గొప్ప లక్ష్యం ఉన్నవాడు నిర్లక్ష్యంగా ఉండలేడు క్లాస్ రూమ్లో, అవునా కాదా? గొప్ప లక్ష్యం ఉన్నవాడు నిర్లక్ష్యంగా ఉండలేడు. రోజుకు చూడండి, ఇది అర్థమైందా కాన్సెప్ట్? మొదటి నుంచి చదవాలి. ఎగ్జామ్స్ అప్పుడు చదవటం కాదు, మొదటి నుంచి చదివితే డే 1 నుంచి చదవటం అలవాటు చేసుకుంటే, ఏ రోజు కాదో చదవటం అలవాటు చేసుకుంటే పరీక్షలప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి ఉండదు. ఒత్తిడి వల్లనే బ్రెయిన్ పనిచేయదు. చూడండి, మైక్ ఎలాగైతే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ ఉన్నాయో మన బ్రెయిన్కు కూడా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇది లింబిక్ సిస్టమ్ అంటారు, మిడిల్ బ్రెయిన్. ఇది ఎమోషనల్ బ్రెయిన్ అంటారు. మీరు ఎప్పుడైతే ఒత్తిడి ఉంటుందో ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది, పనిచేయదు. అందుకనే నేర్చుకోవడం అనేది చురుగ్గా ఉండాలి. నేర్చుకోవడం అనేది మనకు కిక్ ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, కొత్త విషయం తెలుసుకోవడం. నేను పిఎన్ఎస్టీ అనే ఒక వైద్యం చేస్తాను. ఆ పుస్తకాన్ని నేను జపాన్ నుండి అమెరికాకి, అమెరికా నుండి ఇండియాకి తెప్పించుకున్నాను. అంటే ఎన్ని దేశాలు తిరిగి వచ్చిందో చూడండి. అది అమెరికా నుండి వాళ్ళు కాకినాడ వచ్చారు. కాకినాడ నుంచి ఆ పుస్తకం వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాం. హైదరాబాద్ చేరడానికి నాకు 10 రోజులు పట్టింది. ప్రతిరోజు ఆ పుస్తకం కోసం ఎదురు చూడటమే. ఇవాళ వస్తుందా, రేపు వస్తుంది, ఇవాళ వస్తుంది, ఇంకా 4 రోజులకు వస్తుందంట, బయలుదేరారంట, రేపు వస్తుంది, ఇలా ఇలా ఇలా. అంటే మనం ఎప్పుడైతే నేర్చుకోవడాన్ని ఆ విధంగా మార్చుకుంటామో, ఇష్టంగా మార్చుకుంటామో, కష్టం అనేది పోతుంది. అర్థమైంది? కాబట్టి రెగ్యులర్గా చదవడం. తర్వాత ప్రతిరోజు 1% ఇంప్రూవ్మెంట్ ఉండాలనుకోండి అమ్మా. 1% కాదు, ప్రతిరోజు. అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉండకూడదు. రోజు 1% నిద్ర లేవటం. నిన్నటి కంటే ఈరోజు ఒక 10 నిమిషాల ముందు నిద్ర లేవాలనుకోండి. అర్థమైందా? మీకు 6 గంటలకి నిద్ర లేసే అలవాటు ఉంది. ఒక్కసారిగా 5 గంటలకి నిద్ర లేవాలంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు. కాబట్టి 5:50కి నిద్ర లేవాలి, 10 నిమిషాల ముందు లేవాలి. ఇలా ఇలా ఒకేసారి కాకుండా నెమ్మదిగా మీరు కరెక్ట్గా 5 గంటలకి మీ అంతటా మీరు నిద్ర లేవాలి. అది ముఖ్యమండి. మీ అంతటా మీరు నిద్ర లేవాలి. పేరెంట్స్ కొట్టి తిట్టి నిద్ర లేకుండా కాదు, దానివల్ల ఉపయోగం జరగదు. పైగా నేను పేరెంట్స్ క్లాసులు ఏం చెప్తానో తెలుసు? పిల్లల్ని నిద్ర లేకపోతే మహాపాపం అని చెప్తాను. పిల్లలు నిద్ర లేకపోతే చెప్తా.
ఎందుకంటే నిద్రలో తెల్లవారుజామున నిద్రలో బ్రెయిన్ వేవ్స్ రెమ్ స్లీప్ అంటారు, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఈ కనుబొమ్మలు కదులుతూ ఉంటాయి, కళలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఎవరు మిమ్మల్ని నిద్ర లేపకూడదు, కానీ మీరు లేవచ్చు. మీ అంతటి మీరు నిద్ర లేవాలి. అంటే మీ అంతటి మీరు నిద్ర లేవాలంటే చాలా 2 సూత్రాలు. ఒకటి, పెద్దలాడ పడుకోండి, 10ంటికి నిద్రపోండి, 5ంటికి నిద్ర లేస్తారు. అప్పుడు ఎన్ని గంటలు అయిందమ్మా? దాదాపు 8 అవర్స్ ఉంది కదా, 5 అవర్స్ 2 అవర్స్ 7 అవర్స్ 7 అవర్స్ మంచి నిద్ర సరిపోతుంది. అర్థమైంది? 10ంటికి నిద్రపోయేటప్పుడు ఏం చేయాలంటే, నిద్రపోయే ముందు నిద్రలో కూడా మన బ్రెయిన్ పనిచేస్తుంది. నిద్రలో కూడా బ్రెయిన్ పనిచేస్తుంది. నిద్రపోయే ముందు టీవీ చూడకూడదు. ఇది ఒకటి రాసుకోండి. ఈ రోజు నుండి నిద్రపోయే ముందు టీవీ చూడకూడదు. ఎందుకంటే నిద్రపోయే ముందు 1 గంట టీవీ చూస్తే 6 గంటలు టీవీ చూసిన దాంతో సమానం. నిద్రపోయే ముందు 1 గంట టీవీ చూస్తే 6 గంటలు టీవీ చూసిన దాంతో సమానం. ఎందుకంటే నిద్రలో కూడా మన బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. టీవీ చూసి పడుకున్నారంటే నిద్రలో ఆ టీవీకి సంబంధించిన మీరేం చూసారో అవే కళలు వస్తుంటాయి, అవే ఆలోచనలు వస్తుంటాయి నిద్రలో. అందుకని నిద్రపోయే ముందు చదువుకొని దాని గురించి ఆలోచిస్తూ పడుకోండి. నిద్రపోయే ముందు చదువుకొని చదివిన దాని గురించి ఆలోచిస్తూ పడుకోండి. దాంతోపాటు ఉదయం నేను 5 గంటలకు నిద్ర లేవాలని అలారం లోపల పెట్టుకోండి, బయట కాదు. సబ్కాన్షియస్ మైండ్. మీరు ఏదైనా ఊరు వెళ్ళాలి, టూర్ వెళ్ళాలి, తెల్లవారుజామున ట్రైన్ అనుకోండి, బస్సు రిజర్వేషన్ అయింది. పేరెంట్స్ కంటే మీరేమి నిద్ర లేస్తారు, అవునా కాదా? పేరెంట్స్ ఒకవేళ నిద్ర లేవరేమో, టూర్ క్యాన్సిల్ అయిపోతుందేమోనని మీరే లేచి అమ్మా టైం అయింది, అది 5ంటికి అయితే 4ంటికో 3ంటికో లేచి అలర్ట్ చేస్తారు. జరిగిందా ఎప్పుడన్నా? ఏమా జరిగే ఉంటుంది కదా, జరిగే ఉంటుంది. ఎందుకని? అది మనకు ముఖ్యం అనుకుంటాం. చదువు అంత ముఖ్యం, రోజు ఉండేదే కదా. రోజు చచ్చే వాళ్ళకి గౌరవిస్తారండి అంటారు సరే, రోజు వెళ్ళేది స్కూలు. కానీ ఇదే చాలా ముఖ్యమైనది. అందుకని మీరు ఏం చేస్తారంటే ఉదయం 5ంటికి నిద్ర లేవడం ప్రోగ్రామ్ ఇక్కడ చేసుకోండి. సబ్కాన్షియస్ మైండ్లో 5ంటికి మీకు తక్కువ మెలకు వస్తుంది. మీరేం చేయాలంటే మంచం పక్కనే ఒక చిన్న కప్పు గిన్నె పెట్టుకోండి. అందులో చక్కటి నీళ్లు పోసి, చల్లటి నీళ్లు ఫ్రిడ్జ్లోది, దాంట్లో ఒక కర్చీఫ్ వేయండి. మెలకు రాగానే ఇటు తిరిగి పడుకోబాకండి. మెలకు రాగానే కర్చీఫ్ తీసుకోండి, చల్లటిది మొక్కకి తీసేసుకోండి, మబ్బు పోతుంది. మళ్ళీ దిగి పొయ్యికి ముఖం కడుక్కోవటం అంటే జరిగే పని కాదు. మన పక్కన చేతికి అందుబాటులో ఉండాలి. ఆ కర్చీఫ్, తడి కర్చీఫ్ తీసుకొని కళ్ళ మీద వేసి ముఖమంతా తుడుచుకోండి, మబ్బు పోతుంది. ఇక ఒక్క క్షణం ఆలోచిస్తే నీకు ఒక శాపం ఉంది, తల బద్దలైపోతుంది, నిమిషం కంటే మంచం మీద ఉంటే అని ఒక ఋషి చెప్పించినట్టు మనసులో అనుకోండి. అనుకుని ఒక్కసారిగా మంచం మీద దూకండి బయట. ఇక అంతే. నిద్రపోయేటప్పుడే మంచం మీద ఉండాలి. చదివేటప్పుడు ఎప్పుడు మంచం మీద పడుకొని కానీ కూర్చొని కానీ చదవకూడదు. దీన్ని ఎన్ఎల్పిలో ఏంటంటే యాంకరింగ్ అంటారు. యాంకరింగ్. ఇప్పుడు అది చేద్దాము, అందరూ కళ్ళు చూసుకోండి. యాంకరింగ్ టెక్నిక్. స్పీక్ లైక్ ఏ స్టూడెంట్. స్ట్రైట్గా కూర్చోవాలి, ఎన్నెంత నిటారుగా పెట్టుకోవాలి. ఒకసారి చెప్తాను స్టూడెంట్ ఎలా, స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్ గురించి ఒకసారి వినండి. ఒకటి, స్ట్రైట్గా ఉండాలి. రెండవది, కొంచెం ముందు బాల్ ఉండాలి, కొంచెం, ఎందుకంటే చెప్పే వాళ్ళ వైపు కొంచెం బాల్ ఉండాలి. రెండవది. మూడవది, తల ఆడిస్తూ ఉండాలి. తల ఆడిస్తూ ఉండాలి. 4, రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. 5, డౌట్స్ ఉంటే అడగాలి. ఈ 5 లక్షణాలు ఉండాలి. అంటే చెప్పండి, ఒకటేంటి? స్ట్రైట్గా కూర్చోవాలి. అంతేగా?
బాడీకి మైండ్కి సంబంధం ఉంటుంది. మిలిటరీ వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా నడుస్తారు, వాళ్ళు రోజు ఎక్సర్సైజ్. పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు నిద్ర లేపుతామన్నా పడుకో అంటే వాడు వచ్చిందా యుద్ధం చేస్తాం, ఎప్పుడైనా పోయే వాళ్ళైనా పోతాము అంటారు. అవునా కదా? యుద్ధం ఎందుకు లేని వాడి పాపాలు వాడే పోతాడు. బాంబు వేస్తాడా ఏమంటే ఏమైంది, అమ్మో నేను వేయలేనక్క బాగాలేదు ఒళ్ళంత నొప్పులు ఉన్నాయి అంటాడు. అవునా కాదు? అలాంటి వాడు పనికిరాడు. యుద్ధంలో సైనికుడిగా పనికొస్తాడా? మళ్ళాంటి వాళ్ళని తీసుకెళ్తే ఎందుకండి ఎవరు పాపాలు వాళ్ళే పోతారు. పాకిస్తాన్ వాడు అసలు నాకు పడదండి, వాడు మొక్కని ఎంత వాడు ఉంటాడు. అంటే కుదరదు, ఇదే. కాబట్టి స్టూడెంట్ అంటే స్టూడెంట్ లాగే ఉండాలి, అంతేగాని అంటే బద్దకంగా ఉండకూడదు. స్ట్రైట్గా కూర్చోవాలి. స్ట్రైట్గా కూర్చోమంటే కూర్చుంటారు, కొద్దిసేపటికి మళ్ళీ వాలిపోతుంటారు. కారణం ఏంటంటే మీ తప్పు కాదు. మీ తప్పు కాదు అంటే మీరు కొన్ని ఎక్సర్సైజులు చేయాలి. మనము ఈసారి నేను ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని మీతో కొన్ని ఎక్సర్సైజ్